Avatar Meher Baba Ki Jai. Beloved God, help us all to love you more and more, and more and more, and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba Ki Jai. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రీతం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకొని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా కి జై. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికి ప్రేమపూర్వక జై బాబా. ఈ రోజు కూడా ఆ ప్రభు మనకి అతనితో సహజీవనం సాగించే మహద్భాగ్యాన్ని కలిగించారు. అందుకని ఆ ఒక విధంగా ఆ సనాతనుడికి, ఆ సదమల చరితుడికి, ఆ సర్వోన్నతుడికి మన తరపున ప్రపంచ భక్త కోటి తరపున శత సహస్ర కోటి పాదాభివందనాలు సమర్పించుకుంటూ ఉన్నాము. ఇందులో భాగంగా ప్రభుత్వం 11వ భాగంలో మనం 4574వ పేజీ వరకు చదువుకున్నాం. మీద నుంచి ఆ కింద పేర చదువుకోరాపాము. ఇప్పుడు 3వ పేర మీద నుంచి రూర్కే వెళ్లే సమయంలోను అన్నది సినిమా చదువుతాడు. జాగ్రత్తగా వినండి. అవతార్ బాబాకి జై. నిన్న మనం అంతవరకు చదువుకున్నామా? నిన్న అంతవరకు చదువుకోలేదే. ఏది? నిన్న అంతవరకు చదివామా? ఇప్పుడు మనం నిన్న ఎక్కడ ఆపామంటే రూర్కి వెళ్లే సమయంలోను అక్కడి నుండి తిరిగి వచ్చేటప్పుడు కిషన్ సింగ్ పాడిన పాటలు, ఎల్చా మిశ్రీ చేసిన హాస్య సంభాషణ బాబాను ఉల్లాసంగా ఉండేలా చేశాయి. ఎల్చా తను చెప్పే కథలు రక్తి కట్టించడానికి అతిశయోక్తులు జోడించి ఆసక్తికరంగా వినిపించేవాడు. తిరిగి వచ్చాక బాబా ఎల్చాకు తగిన బిరుదు ఇవ్వాలని నిర్ణయించారు. అతనికి ఎల్చా బిడిఎల్ బండిల్ లిసెంటియేట్ అని డిగ్రీ చేర్చారు. బిడిఎల్ అనగా అధిక ప్రసంగి అని అర్థం. డెహ్రాడూన్ తిరిగి వచ్చిన తరువాత జూన్ 25వ తేదీన బాబా శత్రుఘ్న కుమార్తో నేను నీకు చెప్పిన పని చేయడం మరిచిపోకు అని చెప్పారు. ఇదే మాటను బాబా అతనితో పదే పదే ఆ రోజంతా చెబుతూనే ఉన్నారు. బాబా అలా పదే పదే చెబుతుంటే శత్రుఘ్న కుమార్ ఒకసారి నవ్వడం మొదలుపెట్టాడు. అది చూసి బాబా, ఈ అలవాటు మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ పదే పదే చెప్పడం నాకు అలవాటయింది. బాబాజాన్ని కలిసిన దగ్గర నుండి నాలో ఈ అలవాటు మరింత పెరిగింది. ఇలా నేను ఎందుకు చేస్తున్నానంటావు అని అడిగారు. బహుశా మీరిచ్చిన పని చేసే వ్యక్తిలో పని పట్ల స్థిరత్వం కనిపించడానికి కావచ్చు అన్నాడు. బాబా గంభీరమైన రీతిలో ఇలా వివరణ ఇచ్చారు. అలా కాదు, గుర్రపు పిల్ల షీబాకు పాలు పట్టమని మెహరాకు కూడా తరచూ చెబుతూ ఉంటాను. చెట్ల నుండి మామిడి పండ్లన్నింటినీ కోసేటట్లు చూడమని గోహెర్కి కూడా చాలాసార్లు చెబుతుంటాను. వారిలో నా పట్ల విశ్వాసం లేదని గాని ఆ పని చేయించడానికి వారికి పదే పదే చెప్పవలసిన అవసరం ఉందని గాని చెప్పడం లేదు. అంతర్గతంగా నేను విపరీతమైన విసుగు చెంది ఉండడమే దానికి కారణం. నేను అటువంటి చిన్న చిన్న విషయాలకు సంబంధించిన బాధ్యత నుండి
విముక్తి పొందాలని ఆశిస్తుంటాను. అందువల్ల నేను లోపల ఈ విషయాల పట్ల చింతిస్తూ ఉంటాను. ఆ అంతర్మథనం యొక్క ప్రభావం స్త్రీ పురుష మండలి వారిపై పడుతూ ఉంటుంది. భగవంతుని సాక్షిగా నిజాయితీతో చెబుతున్నాను, చెప్పలేనంతగా పూర్తిగా విసిగిపోయాను. అలాగే మౌన విరమణ చేయడం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను. ఆ విషయం ఆసన్నమైనప్పుడు ఈ విసుగు కనుమరుగవుతుంది. నా విషయంలో ఇబ్బంది అనే మాటకు తావే లేదు. కానీ ఎంతగా విసిగిపోయానంటే అప్పుడప్పుడు నాకు ఈ మౌనం నుండి విముక్తి ఎప్పుడు లభిస్తుందో, ఈ ప్రపంచం కూడా ఎప్పుడు స్వేచ్ఛ పొందుతుందోనని నేను విస్మయం చెందుతూ ఉంటాను. కొత్తగా కొన్న గుర్రం షీబా నా కలవరపాటుకు కారణమని మీరు నమ్ముతారా? అది నా విసుగును మరింత ఎక్కువ చేసిందంటే మీరు నమ్మరు. బాబా మాటలకు పేరిచ్ అడ్డుపడుతూ, చాలా విడ్డూరంగా ఉంది బాబా. మానవుని పరిమితమైన బుద్ధి కుశలత నిన్ను ఎలా అర్థం చేసుకోగలదు అన్నాడు. బాబా తన వివరణ ఇంకా ఇలా చెప్పారు. నేను కలవరపడుతూ మండల వారిని గందరగోళానికి గురి చేస్తున్నాను. నేను ఈ బాధ్యత నుండి స్వేచ్ఛ పొందడానికి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉంటాను. జీసస్ క్రీస్తుకు తాను సిలువ వేయబడతానని ముందే తెలుసు. అది ఎంతటి వేదనాభరితమోనన్న భావనను కూడా అనుభవించాడు. బ్రహ్మానందమే ఆయన అనుభవించే వేదన విశ్వాత్మకమైనది. దానితో పాటు సప్త భూమికల చైతన్యాన్ని కూడా పొంది ఉన్నాడు. ఆ స్థితి పరిపూర్ణమైన దివ్య చైతన్య స్థితి. అందువలన జీసస్ తన శిలువ వేతను దిగువ స్థాయికి చెందిన చైతన్య స్థితిలో అనుభవించాడు. జీసస్ కు నిరంతరం అంతా తెలుసు, అయినప్పటికీ దాని కొరకు వేచి ఉన్నాడు. అంతేగాక దానిని గురించి తన శిష్యులను ముందుగానే హెచ్చరిస్తుండేవాడు. చివరకు సిలువ వేయబడినప్పుడు దిగువ స్థాయి చైతన్యంలో ఆ బాధను అనుభవిస్తూ, తండ్రి, తుదకు నువ్వు కూడా నన్ను నిర్లక్ష్యం చేశావా? నన్ను ఎందుకు వదిలివేశావు అని మొరపెట్టుకున్నాడు. మజూబ్కు ఇలాంటివన్నీ ఉండవు. విశ్వానికి సంబంధించిన బాధ్యతలేవి అతనికి ఉండవు. అతడు మహదానందాన్ని అనుభవిస్తూ ఉంటాడు. తండ్రి, తనయుడు, పవిత్రాత్మ అనే వాటి అర్థమేమిటి అని బాబాను నీలు అడిగాడు. దీనికి బాబా సుదీర్ఘంగా ఇలా వివరించారు. తండ్రి అనగా సత్, అనగా జనన్, అనగా అక్షర్, అనగా బెహద్ అంటే హద్దులు లేనిది. తనయుడు అనగా శివ్, జానే, జనన్, ఉత్తమ్, అన్హద్ అంటే సర్వోన్నతము, అపరిమితము. పవిత్రాత్మ జీవ్, జాన్, షర్, హద్ అంటే పరిమితము. మహోన్నతమైన పరబ్రహ్మగా అంటే సుప్రీంగా మారడానికి అక్షర స్థితిని అనుభూతి పొందవలసి ఉంటుంది. అన్హద్గా అవడానికి బెహద్ స్థితిని అనుభూతి పొందవలసి ఉంటుంది. తనయుడు అవ్వడానికి తండ్రి స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి అనుభూతి పొందాల్సి ఉంటుంది. వీటన్నింటికి అతీతమైన స్థితి చైతన్య రహితమైన మహా చైతన్య స్థితి, కాన్షియస్నెస్. కానీ ఎరుక లేని ఆనందం, అన్కాన్షియస్ బ్లిస్, మహోన్నతమైన పరబ్రహ్మ స్థితికి చేరడానికి అందుకోవలసిన తొలి దశ పరిమితోన్నత స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్ లిమిటెడ్. ఆ తరువాత అపరిమిత స్థితిని, స్టేట్ ఆఫ్ లిమిట్లెస్నెస్ అనుభూతి పొందాలి. విశ్వకార్య నిర్వహణకు పరమాత్మ స్థితిలో ఉండాలి. మానవుడు అనగా పరిమిత స్థాయి, లిమిటేషన్ అనగా క్షర్
భగవంతుడు అనగా హద్దులు లేని స్థాయి, లిమిట్లెస్ అంటే అక్షర స్థాయి. అవతారుడు లేదా సద్గురు అపరిమితుడు, ఉన్నతుడు అంటే సుప్రీం, పరమాత్మ స్థితి, ది బియాండ్. ఆత్మ పరమాత్మలో ఏకమైనప్పుడు, ఆత్మ పరమాత్మలో ఏకమైనప్పుడు అది బెహెడ్ స్థితిలో ఉంటుంది. భగవద్ అనుభవం పొందిన ఆత్మ, రియలైజ్డ్ సోల్, తన మహోన్నత స్థితి నుండి విశ్వకార్య నిర్వహణ కొరకు క్రిందకు దిగి వచ్చినప్పుడు, అనగా అతడు తిరిగి స్థూల చైతన్యం గ్రాస్ కాన్షియస్నెస్ పొంది దానితో పాటు తన మహా చైతన్యం సూపర్ కాన్షియస్నెస్ కూడా కలిగి ఉన్నప్పుడు అన్హద్ స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అతను భగవంతుడై ఉన్నందున హద్దులు లేని స్థితిని, పరమాత్మ స్థితిని, రెండు స్థితులను కలిగి ఉండి పరిమిత ఆత్మల కొరకు పనిచేస్తాడు. భగవద్ అనుభూతి పొంది తండ్రి స్థితిలో ఉన్న ఆత్మ విశ్వము కొరకు పనిచేయుటకు నిర్దేశింపబడదు. అదే తనయుని అంటే అవతారుని స్థితిలోని ఆత్మకు విశ్వకార్యాన్ని నిర్వహించే బాధ్యత ఉంటుంది. తనయుని స్థితిలో తండ్రి స్థితి ఇమిడి ఉంటుంది. కానీ విశ్వకార్య నిర్వహణ దృష్ట్యా తనయుని స్థితి తండ్రి స్థితి కంటే ఉన్నతమైంది. దివ్య మహాచైతన్యము దృష్ట్యా రెండు స్థితులు ఒకటే, అనగా సమానమే. కానీ కుమారుని స్థితిలో విశ్వకార్యం నెరవేర్చవలసి ఉంటుంది. తండ్రి స్థితిలో ఆ బాధ్యత ఉండదు. ఇప్పుడు మనం 4576, 4577 ఈ రెండు పేజీల్లో కొంచెం మనకున్నటువంటి పరిమితమైనటువంటి జ్ఞానాన్ని, ఆ జ్ఞానం ఏదైతే ఇవ్వబడిందో దాంతో అర్థం చేసుకోలేని కొంచెం జటిలమైనటువంటి విషయాలను విన్నాము. కానీ ఇది జటిలం కాదు. సహజీవనంలో ఉన్న వాళ్ళకి చాలా సార్లు ఇవి చెప్పబడ్డాయి కూడా. మనం ముందు 11 పుస్తకాలు కంప్లీట్ చేసుకున్నాం. ఆ 11 పుస్తకాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ చరిత్రలో బాబా మళ్ళీ ఈ 11వ భాగంలో దాన్ని రిపీట్ చేస్తున్నాడంటే ఆయన ఒకే ఒక్క ప్రత్యేకమైన విషయాన్ని మన ముందు డీటెయిల్డ్ గా ఉంచాలని ఆయన ఎంతో శ్రమపడ్డారు. ఆయన ఏంటిది? అవతారుని స్థితిలోని ఆత్మకు విశ్వకార్యాన్ని నిర్వహించే బాధ్యత ఉంటుంది. ఇది మనకి తెలియజేయడం కోసం ప్రభు చాలా సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది. కానీ మంచిది. ఇది సాధారణంగా జ్ఞాపకం ఉండవలసిన విషయం కాదు. కానీ ఇది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలా. ఏమని ఒకే రెండు విషయాలు అతి ముఖ్యమైన గుర్తుంచుకోండి. ఆత్మ భగవదనుభూతి పొంది తండ్రి స్థితిలో ఉన్న ఆత్మ విశ్వము కొరకు పనిచేయుటకు నిర్దేశింపబడదు. భగవదనుభూతి పొంది తండ్రి స్థితిలో ఉన్న ఆత్మ విశ్వము కొరకు పనిచేయుటకు నిర్దేశింపబడదు. తండ్రి అగోచరుడు, తనయుడు గోచరుడు. అగోచర స్థితికి ఆ స్థితిలో ఉన్నది, ఆ స్థితిలో అనుభవించవలసినవి, ఆ స్థితిలో పొందవలసినవి పొందక తప్పదు. అప్పుడే ఆ తండ్రి స్థితి అన్నది సంపూర్ణమవుతుంది. అయితే తనయుని స్థితి అంటే అవతారుని స్థితి. ఆత్మకు విశ్వకార్యాన్ని నిర్వహించే బాధ్యత ఉంటుంది. జ్ఞాపకం ఉంచుకోండి, విశ్వకార్య నిర్వహణ అవతారుని యొక్క ఆత్మ నిర్వహిస్తుంది బాధ్యతతో అని ఒక చక్కటి విషయం మనకు అర్థమైంది. ఇక్కడ మీకు అర్థం కాకపోతే
మీరు మళ్ళీ మళ్ళీ అడగచ్చు. బాబా చెప్తారు, ఎందుకంటే ఆయనకి అంత ఓపికంది. ఇక్కడ తండ్రి, తనయుడు, పవిత్రాత్మ అనే వాటి అర్థమేమిటి అని బాబాను నీరు అడిగాడు. అంటే ఆ నీరు మన కోసం అడిగాడు. సద్గురు కార్యాలయంలో సద్గురు కార్యసరళి అన్నటువంటి పుస్తకం పెద్ద చదువుకున్నాం మనం. అందులో చెప్పుకున్నాం, మళ్ళీ మనం రిపీట్ చేసుకుంటున్నాం. వినండి. తండ్రి ఈజ్ ఈక్వల్ టు సత్. ఆ సత్ అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. దాన్నే జనన్ అన్నారు, అంటే జనకుడు అనే అర్థం వచ్చినట్టుగా. అక్షర్ అని కూడా అన్నారు, అంటే నాశనము లేనిది. బేహద్ అంటే హద్దులు లేనిది. అంటే తండ్రి అంటే ఎల్లప్పుడూ ఉండేటటువంటి సత్యస్థితిలో ఉన్నవాడు, తండ్రి స్థితిని అనుభవిస్తూ శాశ్వతంగా ఉంటూ హద్దులు లేకుండా ఉండేవాడు అని బాబా మనకి తండ్రి గురించి మనకి తెలియజేశారు. అయితే ఈ తండ్రి అనే పదం ఎందుకు మనకి చెప్పవలసి వచ్చింది? నీళ్ళు ఏమని అడిగాడు? నీళ్ళు అడిగింది ఏమిటి? తండ్రి, తనయుడు, పవిత్రాత్మ. మండలి వాళ్ళు కూడా మనకెంతో మేలు చేశారు. మనం ఇలాంటి అడగం. సరే, అందుచేత తండ్రి గురించి బాబా చెప్పవలసి వచ్చింది. ఇక తనయుడు. తండ్రి సత్ అయితే సత్, సత్యం, శివం, సుందరం 3 మాటలు ఉన్నాయి. తండ్రి సత్ అయితే తనయుడు ఏమిటి? శివం. శివ్ అన్నారు బాబా. దాన్ని జానే జనన్ అన్నాడు. దాన్ని ఉత్తమ్ అన్నారు. దాన్ని అన్హద్ అంటే సర్వోన్నతము, అపరిమితము అన్నారు. తండ్రి స్థానంలో ఉంటూ తనయునికి సర్వోన్నతము, అపరిమితము అయినటువంటి స్థితిని ప్రసాదిస్తాడు. ఆ ప్రసాదింపబడితే అది శివంగా చలామణి అవుతుంది, సర్వోన్నతంగా చలామణి అవుతుంది. జానే జనన్ అంటే జనకుడికి తెలిసినవాడు అని, జనకుడి చేత నిలబడి జనకుడి యొక్క ఆయన యొక్క శక్తితో పుట్టినవాడు. ఉత్తమ్ అంటే ఉత్తముడు అని. ఈ తండ్రి తనయుడు రెండు కూడా వీటి యొక్క ఈ ప్రస్తావన మనకు అవసరమా అంటే రెండవది అవసరం, తనయుడు. నెక్స్ట్ పవిత్రాత్మ అంటే జీవ్, జాన్, షర్, హద్. జీవ్ అంటే జీవుడు, షర్ అంటే నాశనము. అక్షరం అంటే నాశనం అయిపోయాడు. షర్ అంటే నాశనం కానివాడు. జాన్ అంటే తండ్రి. హద్ అంటే పరిమితం, పవిత్రాత్మ. మహోన్నతమైన పరబ్రహ్మగా సుప్రీం మారడానికి అక్షర స్థితిని అనుభూతి పొందవలసి ఉంటుంది. అక్షర స్థితిని అనుభూతి పొందవలసి ఉంటుంది. ఎవరు? మహోన్నతమైన పరబ్రహ్మగా మారడానికి అనుభూతి పొందవలసి వస్తుంది. సుప్రీం పరబ్రహ్మ. అనహద్ అవడానికి అంటే భేద స్థితిని అనుభూతి పొందాల్సి ఉంటుంది. హద్దులు లేని స్థితిని అనుభూతి పొందాల్సి ఉంటుంది అని చెప్తున్నాడు బాబా. అయితే ఇది మనకి ఎంతవరకు ఉపయోగం అంటే విషయం సంగ్రహించడం వరకే. ఇకపోతే వీటన్నిటికీ అతీతమైన స్థితి, చైతన్యరహితమైన మహా చైతన్య స్థితి, అన్కాన్షియస్ కాన్షియస్నెస్, ఇది బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్ స్పీచ్ లో బాబా చెప్తారు. అన్కాన్షియస్ కాన్షియస్నెస్,
తన యందు తనకు ఎరుకలేని చైతన్యము, కాన్షియస్నెస్. కానీ ఎరుకలేని ఆనందం, అన్కాన్షియస్ బ్లిస్. మహోన్నతమైన పరబ్రహ్మ స్థితికి చేరడానికి అందుకోవలసిన తొలి దశ పరిమితిలో ఉన్న స్థితి, స్టేట్ ఆఫ్ బీయింగ్ లిమిటెడ్. ఆ తరువాత అపరిమిత స్థితిని స్టేట్ ఆఫ్ లిమిట్లెస్నెస్. అంటే ఒక విషయం చెప్పాలి, చిన్న మీకు అర్థం కావడానికి. తూర్పు తెల్లవారుతుంది, సూర్యోదయం అవ్వాలి. ముందు ఆ సూర్యోదయం ఏ ప్రక్క నుంచి అయితే వస్తుందో, తూర్పు కదా, ఆ తూర్పు ప్రదేశం అంతా కూడా సూర్యోదయ పూర్వం వెలుగుతో వస్తుంది. అది ముందు చల్లగా వెలుగుతో వస్తుంది. అంటే నీలి రంగు తెలుపు రంగు కలిపి ఉంటుంది. ఆ తర్వాత ఎర్రటి రంగు వస్తుంది. ది ఇనీషియల్ ప్రాథమికంగా వచ్చినటువంటి ఆ ఎర్రటి సూర్యబింబం గురించి చెప్పేటటువంటి వస్తుంది అని చెప్పడానికి వచ్చినటువంటి ఒక చల్లటి తేజస్సు, అది తండ్రి. ఆ ఎర్రగా వస్తుంది. అది అంటే అది ఎలాగవుతుంది మీకు? పూర్తిగా ఎర్రగా ఉంటుంది. అంటే అది అలాగేమవుతుంది, కొంతసేపు మీరు చూడగలిగితే ఆ ఎర్రటి బింబాన్ని మీ కళ్ళలో ముందు బ్లూ లైట్ వస్తుంది, ఆ తర్వాత వైట్ వస్తుంది. ఈ బ్లూ వైట్ తనయుడు పవిత్రాత్మ. అంటే అర్థం అవడం కోసం బాబా చెప్పిస్తున్నారు. అయితే ఇవి మనకి ఎంతవరకు అవసరం అంటే తెలుసుకునేంత వరకే. ఎవరైనా అడిగితే మనకి చెప్పడానికి మనకి జ్ఞానం ఉండాలి కదా. కాబట్టి ఈ మాత్రం జ్ఞానం మనం ఉంచుకోవాలి. అందుచేత బాబా అంటున్నారు, అన్కాన్షియస్ కాన్షియస్నెస్, అన్కాన్షియస్ బ్లిస్. తన యందు తనకు ఎరుక లేనటువంటి ఎరుకలేని ఆనంద స్థితి, ఎరుకలేని తొలి దశ, అది పరిమితితో ఉన్న స్థితి. ఆ తరువాత అపరిమిత స్థితిని అనుభూతి పొందడం. విశ్వకార్య నిర్వహణకు పరమాత్మ స్థితిలో ఉండాలి. ఈ పరమాత్మ స్థితి విశ్వకార్య నిర్వహణకి అవసరం. మానవుడంటే పరిమిత స్థాయి, లిమిటేషన్, నాశనం అయిపోయేవాడు. భగవంతుడు సద్గురు లేని స్థాయి, లిమిట్లెస్, అక్షర్, శాశ్వతుడు. అవతారుడు లేదా సద్గురువు పరిమితుడు, ఉన్నతుడు, సుప్రీం ఇజ్ ఈక్వల్ టు పరమాత్మ స్థితి, ది బియాండ్. అంటే ఆధ్యాత్మిక పారిభాషిక పదాలు అలాగే ఉంటాయి. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, కనిపించని సూర్యుడు అనంతుడు, కనిపిస్తున్న సూర్యుడు వాడు తన యొక్క విద్యుత్ ధర్మాన్ని నిర్వహించడానికి వచ్చినవాడు. ఉదయించిన సూర్యుడు, అస్తమించిన సూర్యుడు ఉన్నాడు మూడోవాడు. వీడేమిటి, ఒక విధంగా వీడు మళ్ళీ కనిపించే స్థితికి వెళ్తాడు, కానీ పనిచేస్తూ ఉంటాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సూర్యుడు ఎక్కడ తిరగడం, భూమి తన చుట్టూ తాను తిరిగి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అలాగే చైతన్యం అనేది దాని యొక్క పరిభ్రమణమే ఇది. అందుకే మనకి తెలియాలి, అవతారుడు ఆయన స్టేటస్ ఏమిటి. సింపుల్ గా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా మెహర్ బాబా అంటున్నాం మనం. ఆ మెహర్ బాబా ఎవరో మనకి తెలియాలి. ఆయన సోల్, ఓవర్ సోల్ రెండు ఉన్నాయి. అంటే ఆత్మ, పరమాత్మ. ఈ ఆత్మ పరమాత్మలో విలీనమైపోతే, ఏకమైపోతే అది బెహద్.
బేహద్ అంటే మనకి ఏం చెప్పాడైనా బేహద్దానికి హద్దులు ఉండదు, దానికి బేహద్ద స్థితిలో ఉంటుంది, హద్దులు లేని స్థితిలో ఉంటుంది. భగవద్ అనుభవం పొందిన ఆత్మ, రియలైజ్డ్ సోల్, రియలైజ్డ్ సోల్ అంటే తనను తాను తెలుసుకున్న ఆత్మ. మనందరి ద్వారా కన్స్ట్రక్ట్ ఆఫ్ గాడ్ లో బాబా చెప్పినటువంటి ఆత్మ మనందరి ద్వారా ప్రయాణం చేస్తుంది, మనందరి ద్వారా బయటికి వ్యక్తం అవుతుంది, ఆయనే. అది ఆత్మ, రియలైజ్డ్ సోల్. అది తన మహోన్నత స్థితి నుండి విశ్వకార్య నిర్వహణ కొరకు క్రిందకు దిగి వచ్చినప్పుడు హిందూ ఆత్మలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అవి రియలైజ్డ్ సోల్స్ అవ్వాలి. వాటికి దాంట్లో రియలైజేషన్ రావాలి. ఆ రియలైజేషన్ తేవడం కోసమే మొట్టమొదట భగవద్ అనుభవం పొందిన ఆత్మ అది విశ్వకార్యం నిర్వహణ చేస్తుంది. అంటే తిరిగి స్థూల చైతన్యం, గ్రాస్ కాన్షియస్నెస్ పొంది స్థూల చైతన్యానికి అతీతంగా వెళ్ళిపోతాడు. అనుభూతి పొందినవాడు, భగవద్ అనుభవం పొందినవాడు మళ్ళీ వాడు స్థూల చైతన్యంలో పనిచేయాలంటే ఆ స్థితికి స్థితి మళ్ళీ కిందకి రావాలి, మళ్ళీ స్థూల చైతన్యంలోకి రావాలి. అంటే గ్రాస్ కాన్షియస్నెస్ వచ్చి ఆ గ్రాస్ కాన్షియస్నెస్ తో పాటుగా సూపర్ కాన్షియస్నెస్ కూడా కలిగి ఉన్నప్పుడు, సూపర్ కాన్షియస్నెస్ అంటే తన మహా చైతన్యం, అనంత మహా చైతన్యం, అప్పుడు అనాథ స్థితిలో ఉంటాడు. ఎందుకంటే అతడు భగవంతుడే ఉన్నాడు కాబట్టి హద్దులు లేనివాడు. పరమాత్మ స్థితి రెండు స్థితులను కలిగి ఉండి పరిమిత ఆత్మ కొరకు పనిచేస్తాడు. ఇక్కడ అవతారుడు అంటే realized soul descended on this earth with the gross consciousness and super consciousness. రెండు కలిపి అవతారంలో చైతన్యము. మీకేమైనా అర్థం కాకపోతే మళ్ళీ అడగండి. భగవద్ అనుభూతి పొందినవాడు స్థూల చైతన్యం అంటే ఈ విశ్వంలోకి దిగి వస్తే అప్పుడు స్థూల చైతన్యాన్ని పొంది ఆ స్థూల చైతన్యంతో పాటు మహా చైతన్యం, సూపర్ కాన్షియస్ కూడా కలిగి ఉంటాడు. దాన్ని అనహద్ శక్తి అంటారు. ఎందుకంటే హద్దులు లేని స్థితి అది. పరమాత్మ స్థితిని రెండు స్థితులను కలిగి ఉండి పరిమిత ఆత్మల కొరకు పనిచేసే స్థితి. ఇక్కడ మళ్ళీ మనకు చక్కగా మనకు వివరణ ఇచ్చారు. భగవద్ అనుభూతి పొంది తండ్రి స్థితిలో ఉన్న ఆత్మ, భగవద్ అనుభూతి పొంది తండ్రి స్థితిలో ఉన్న ఆత్మ విశ్వము కొరకు పనిచేయుటకు నిర్దేశింపబడదు. తండ్రి స్థితిలో ఉంది. ముందే చెప్పాడు సత్ జనన్ అక్షర్ భేద్, హద్దులు కలిగింది అని, హద్దులు లేనిది అని. సారీ, అందుచేత అదే తనయుడి స్థితి అయితే, అవతారుల స్థితి అయితే ఆత్మకు విశ్వకార్యాన్ని నిర్వహించే బాధ్యత ఉంటుంది. అంటే ఇప్పుడు బాబా ఏ స్థితిని అనుభవిస్తున్నాడు? ఆయన ఒక విధంగా జనన్, ఉత్తమ్, శివ్, సర్వోన్నతము అనే స్థితిని అనుభవిస్తున్నాడు మెహర్ బాబా. మనకు తెలియదు, బాబా చెప్పారు కాబట్టి చిరకల్లా పలుకుతున్నాం. మనకు అది అనుభవంలోకి రాలేదు. అనుభవంలోకి వస్తే మరే ఉంది, కథ ముట్టైపోతుంది, కథ కంచికెళ్ళిపోతుంది. కాబట్టి అనుభవానికి రానివ్వలేదు. అవతారుని స్థితిలో ఆత్మకి విశ్వకార్యాన్ని నిర్వహించే బాధ్యత ఉంటుంది. తనయుని స్థితిలో తండ్రి స్థితి ఇమిడి ఉంటుంది. అంటే మెహర్ బాబాలో ఎవడైతే
హద్దులు లేని స్థితిలో ఉన్నాడో, సర్వేశ్వరత్వాన్ని ఉన్నాడో వాడు ఉంటాడు అవతారంలో. అదే చెప్తున్నారు బాబా. అంచేత తనయుని స్థితిలో తండ్రి స్థితి ఇమిడే ఉంటుంది. అయితే విశ్వకార్య నిర్వహణ దృష్ట్యా తనయుని స్థితి తండ్రి స్థితి కంటే ఉన్నతమైంది. ఇక్కడ తండ్రి ఉంటాడు, కానీ విశ్వకార్యాన్ని నిర్వహణ ఎవరు చేయాలా? తనయుడే చెయ్యాలి, అవతారుడే చెయ్యాలా. కాబట్టి ఇది ఉన్నతమైన స్థితి. దివ్య మహాచైతన్యం దృష్ట్యా రెండు స్థితిలో ఒకటే. డివైన్ కాన్షియస్నెస్తో పోస్తే రెండు ఒకటే, అనగా సమానమే. కానీ కుమారుని స్థితిలో విశ్వకార్యం నెరవేర్చవలసి ఉంటుంది, తండ్రి స్థితిలో ఆ బాధ్యత ఉండదు. అందుకే ఎప్పుడైతే అవతారుడు భూమి మీదకి వచ్చిన తర్వాత విశ్వకార్య నిర్వహణ చేస్తూ ఉంటాడు, అప్పుడు ఆ శ్రీమన్నారాయణమూర్తి సైలెంట్ అయిపోతాడు. ఆయనే కదా కుమారుడిగా వచ్చాడు. అందుచేత హద్దులు లేని స్థితి ఎప్పుడైతే పరిమిత స్థితికి, హద్దులు ఉన్న స్థితికి వచ్చిందో, అంటే అది రెండు స్థితిలో ఏకకాలంలో అనుభవిస్తుంది. అది అపరిమిత స్థితి, పరిమిత స్థితి, ఈ రెండు స్థితులు ఆయనలో ఉంటాయి. కాబట్టి మనకి బాబా మెహర్ బాబా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. ఆయన మనకి ఇన్ని విషయాల్ని ఇంత విపులంగా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాడు. ఒకవేళ మీలో ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ మనం చెప్పుకోవచ్చు. మాకేం అర్థం కాలేదు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీకు చక్కగా అవగాహన అవుతుంది అని నాకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా బుక్స్ చదువుకున్నాం మనం, ఒకటి రెండు కాదు. అందుచేత ఇప్పుడు ఆ బాధ్యత తండ్రి స్థితిలో ఉండదు అంటే ఇది మరో కొత్త విషయం అని నీరు అన్నాడు. నేను అక్కడి నుంచి చదివినా ఇది మరో కొత్త విషయం అన్నాడు నీలు అన్నాడు. ఏం ప్రపంచం అంతా దీనిని తెలుసుకుని గ్రహించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే తండ్రి స్థితికి తనయుని స్థితికి ఉన్న భేదం వారికి అర్థం కాదు. వారి తండ్రి స్థితి కంటే తనయుని స్థితి తక్కువ అని అభిప్రాయపడతారు. మీరిచ్చిన వివరణ ప్రకారం అది నిజం కాదు అన్నాడు బాబా. యేసుక్రీస్తుకి ఇస్తున్నంత ప్రాధాన్యత ఒక విధంగా అది ప్రాధాన్యత ఇచ్చారా లేదా అంటే ఏది ఏమైనప్పటికీ వీటన్నిటి నుండి స్వేచ్ఛ పొందాలని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రపంచానికి సంబంధించినవి. కానీ ఈ విషయం సాధారణ మానవుడిని భ్రాంతిలో పడవేస్తుంది. ఒక ఇంద్రజాలకుడు తన గారడీ విద్యలను ప్రదర్శించినప్పుడు వాటిని చూసే పిల్లలు భ్రాంతికి లోనై అవన్నీ నిజమని అనుకుంటాడు. కానీ పెద్దలు మాత్రం వాటికి మోసపోరు, ఎందుకంటే అదంతా గారడి అని వారికి తెలుసు అన్నారు. చూసారా, ఇక్కడ ఏవైతే స్వేచ్ఛ పొందవలసినవి ఉన్నాయో అది మానవుడు పొందవలసిన అగత్యం ఉన్నది, అవసరం ఉన్నది. ఆ స్వేచ్ఛ ఏమిటి? భౌతిక ప్రపంచంలో బిందు ఆత్మగా ప్రవేశించినటువంటి ఈ ఆత్మ మానవుడు అనుకుంటూ ఒక భ్రమలో ఉంది, అది పోవాలి. అయితే ఆ భ్రమ ఏ విధంగా కన్వర్ట్ కావాల్సి ఉంటుంది? మానవ రూపంలో ప్రయాణం చేస్తున్నది నేనే అని 10 steps of God లో బాబా చెప్పారు. అది 6వ స్థితి. సో ప్రతి వాళ్ళకు కూడా
ఇది భగవంతుని యొక్క 6వ స్థితి. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో భగవంతుని దశావస్థల్లో 6వది నేను బిందు ఆత్మని మాత్రమే అనే అవగాహన రావాలి. లేకపోతే నేను మనిషిని అక్కడి నుంచి ప్రారంభమై ఏ రకరకాల ఆలోచనల వాడి గురించి మానవుడు చేస్తూ ఉంటాడు. అది ఏంటంటే అగణితం. ఆ అగణితమైనటువంటి ఆ అవగాహనలన్నీ కూడా మన నుండి దూరం కావాలి. అలా దూరం కావాలంటే సత్యానికి దగ్గర కావాలి. సత్యం అంటే ఎవరు? మెహర్ బాబా. ఆయనకి దగ్గర కావాలి. ఇంకా వివరిస్తూ బాబా ఇలా చెప్పారు, చదువునా. నానా హలో జయ బాబా. తండ్రి స్థానం నుండి అనగా 7వ భూమిక నుండి దిగివచ్చి సూర్య చైతన్యం పొందిన వ్యక్తి ఇంద్రజాలకుని వంటివాడు. మానవాళి అంతా అతని పిల్లలు వంటివారు కనుక అతడు తన లీలలను ప్రదర్శించినప్పుడు అతని చర్యలు నిజమని భావిస్తారు. కానీ 7వ భూమికకు చెందిన ఇంద్రజాలకులకు ఈ ప్రపంచంలోని గారడీవానికి, నక్కకు, నాగలోకానికి ఉన్నంత భేదం ఉంటుంది. ఈ విశ్వాన్ని సంరక్షించడమే ఆ దివ్య ఇంద్రజాలకుని, డివైన్ మ్యూజిషియన్ యొక్క కర్తవ్యం. అంటే అర్థం, ఆయన తన పని చేస్తూనే మరొక ప్రక్క తన పిల్లలకు వారు చూసేది వినేది నిజం కాదని బోధించాలి. అలా తాను బోధించినది అర్థం చేసుకునేందుకు వీలుగా అతను తన పిల్లల అవగాహనా శక్తిని పెంచాలి. కానీ ఇదంతా ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకే నిర్దేశించడం వలన ఈ ప్రక్రియ వారిని మరింత భ్రాంతికి గురి చేస్తుంది. ఈ విషయం మీద అనేక గ్రంథాలు వ్రాయబడి ఉన్నాయి. కానీ ప్రతి విషయము చుట్టుకున్న తాడు వంటిదే. అయినా భ్రాంతిలో ఉన్నవారు దానిని పాముగా తీసుకుంటారు. అంతా ఒట్టి బోటకం. ఇక్కడ బాబా మనకి చక్కటి అవగాహన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మెహర్ బాబా తనయుని స్థానంలో ఉన్నాడు, సర్వోన్నతుల స్థానంలో ఉన్నాడు. అతడు ఉన్నది అతడు ఒక్కడే, మరెవరు లేరు. ఒకవేళ ఎవరైనా ఉన్నారు అంటే బిందు ఆత్మలు మాత్రమే ఉన్నాయి. ఈ బిందు ఆత్మలు వీడికి శరీరాలు ఉన్నాయనుకుంటున్నారు. కాదు, ఆ శరీరంతో తిరుగుతున్నవాడు ఆ అనంతుడే. అది వీడికి తెలియక నేను అని అనుకుంటూ ఆ నేను అనే భావంతో లక్షల జన్మలు ఎత్తుతున్నాడు. కనుక ఏం చేయాలంటారు బాబా? తన పిల్లల అవగాహన శక్తిని పెంచాలి. అందుకోసమనే బాబా ఇన్ని గ్రంథాలు ఇచ్చి, గాస్పిక్స్ ఇచ్చి, ఇంతటి సుదీర్ఘమైనటువంటి వివరణలు ఇచ్చారు. ఆయన చదువుకున్నాం, గాస్పిక్స్ చదివేశారు, చాలా మంది బట్టి పెట్టేశారు, లెక్చర్స్ ఇచ్చేస్తున్నారు. కానీ వాడు నేననే భావన ఒప్పుకుంటున్నాడు. పరీక్ష చదివాడు. గాస్పిక్స్ చదివితే నీకు నీ మీద వ్యామోహం పోవాలి. గాస్పిక్స్ చదివితే నేను బిందు ఆత్మననే అవగాహన రావాలి. గాస్పిక్స్ చదివితే మెహర్ బాబాయే సాక్షాత్తు భగవంతుడు. ఆయనే నాకు నా బిందు ఆత్మస్థితి నుంచి అవగాహన కలిగించి నన్ను ముందుకు తీసుకువెళ్తాడు అని అవగాహన రావాలి. ఎవరికి వచ్చింది చెప్పండి? ఒక్కడిని చూపించండి. ఈ ప్రపంచంలో ఒక్కడిని ఎవరికి రాలే. ఒక్క మండలి వాళ్ళే ఆయన సాన్నిధ్యంలో సత్య విషయాలు విన్నారు కాబట్టి సత్య విషయాలు వాడికి అవగాహన చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకు? బాబా యొక్క చర్య వల్ల.
బాబా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు వాళ్ళ విషయంలో. లేకపోతే విశ్వకార్య నిర్వహణ ఎలా చేస్తాడు ఆయన? ఆనాడు కానీ మనలాంటి వాళ్ళతో విశ్వకార్యం ఆయన ప్రారంభిస్తే అవతారం చాలించేసి మరి బుధులకే రావడం మానేదుడు. మనం అన్నీ వింటాం, అన్నీ తెలుసుకుంటాం, మళ్ళీ రెడ్డెచ్చి మొదలైపోతుంది మనకి. నేను, నాది, నా చేత, నా వలన అనే దురదృష్టకరమైనటువంటి అవగాహనలకు వస్తాం. అది కొంచెం మనం దూరం చేసుకోవాలి, తప్పదు. నాకు అక్కర్లేదు, నాకు మెహర్ బాబా ఫిలాసఫీ అక్కర్లేదు, ఆయన చెప్పినంత పని లేదు, నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటానంటే అలాగ హాయిగా ఉండండి, కానీ కపటంగా ఉండకండి. ఒక పక్క ఆయన కోసం బతుకుతున్నట్టు మరొక పక్క మీకోసం మీరు బ్రతకడం అనేది కపటం అవుతుంది. కపటాన్ని బాబా క్షమించున్నా, కపటాన్ని క్షమించడం ఎట్టి పరిస్థితుల్లో జన్మలెత్తవలసిందే. అందుచేత ప్రియమిత్రులారా, బాబా మనకి రాను రాను అలా 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 చాలా ఉన్నతమైన విషయాల్లోకి తీసుకువెళ్ళి అది అవగాహన అయ్యేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మనము తప్పుకోవడానికి ఆయన యొక్క ఆ చిన్న కోరికను మనం తీరుద్దాం. ఒక్క పని చేద్దాం, నేను అండం మానేద్దాం, నాది అండం మానేద్దాం. మరి ఎలాగండి? నేను మీకు ఎలా చెప్తుంటాను? ఈ పనిముట్టు అంటుంటాను, ఈ పనిముట్టు అంటాను. అలాగేనండి మీరు. అదేంటండి పనిముట్టు కర్ణముట్టులాగా బాగాలేదు, అసహ్యంగా ఉంది అని అంటారా? ఈ ఆత్మ అనండి, మానవాత్మ, ఈ బిందువాత్మ అనుకోండి. ఈ బిందువాత్మ, ఈ మానవాత్మ అని మీరు అనుకోవడం, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవాలి కదా, ఆ పదాలు ఉపయోగించి అనుకోండి. అవతల వాళ్ళు కొత్తలో కొంచెం ఉద్యూరంగా విని ఉద్యూరంగా మనల్ని చూసినా రాను 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 ఎప్పుడో ఒకరిలో ఎప్పుడో ఒక చిన్న చలనం వస్తుంది. ఏంటి బిందువాత్మ అంటున్నాడు, నేను నాది ఎగట్ట అనుకుండా అని ఒక చిన్న చలనం వస్తుంది. ఇలా మిగతా పని తండ్రి చూసుకుంటాడు. తండ్రి అంటే తనయుడిలో ఉన్నవాడు. తనయుడిని మిగతా కార్యక్రమం చేయమన్నట్టుగా ప్రేరణ చేస్తాడు. తద్వారా మన యొక్క ఈ జర్నీ సులభం అవుతుంది. మనకు టైం అయింది. ఒక్కొక్కసారి ఆయన మనల్ని అంత ఆనందింపజేస్తాడు. ఆయన టైంను మర్చిపోయేటట్టుగా. అందరికీ ప్రేమపూర్వక జైబాబాలు. నాన్న జైబాబా. జయబాబా మధ్యలో చిన్న ఆటంకం కలిగింది, నా చేయి తగిలి ఆగిపోయింది. జయబాబా క్షమించాలి. జయబాబా. జై బాబా, జై బాబా, జై బాబా.